హలో నమస్తే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న అయోధ్య విరాళాల దారి మళ్లింపు కేసుకు సంబంధించి సంచలన విషయాలు చూస్తూ ఉన్నాం. ఈ కేసులో దాదాపు 200 కోట్ల రూపాయలు శ్రీరాముడికి సంబంధించిన విరాళాల డబ్బుని అక్కడ బాధ్యులుగా ఉన్న వాళ్ళు, ట్రస్టీకి సంబంధించిన వాళ్ళు మాయం చేశారు అనే అనుమానాలు బలపడుతున్నాయి. అటువంటి అనుమానాలకు బలం చేకూరుస్తూ అక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ 8 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసింది. ఆ ట్రస్ట్కి సంబంధించిన కీలకమైన వ్యక్తిగా ఉన్న చంపత్ రాయ్ ఇప్పటికే రాజీనామా చేశారు. చంపత్ రాయ్కి సంబంధించిన డ్రైవర్ని ఇప్పటికే సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. సో ప్రాథమికంగా విచారణ జరుగుతున్న తీరు చూసినప్పుడు అయోధ్యలో రామాలయానికి సంబంధించిన విరాళాలు పక్కదారి పట్టాయి, విరాళాలు కొంతమంది కాజేశారు అనే విషయం రూఢి అవుతోంది. ఇలా అవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పైన, కేంద్ర ప్రభుత్వం పైన అనేక విమర్శలు కూడా వస్తున్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఓ పార్టీ, ప్రధానంగా భారతీయ జనతా పార్టీ తమ లక్ష్యంగా చెప్తూ వచ్చింది అయోధ్యలో రామాలయ నిర్మాణం. అటువంటి నిర్మాణాన్ని 100 సంవత్సరాల భారతీయుల, 100 సంవత్సరాల హిందువుల కోరికని మేము తీర్చామని చెప్తూ వచ్చింది. అక్కడ రామాలయ నిర్మాణానికి సంబంధించి దేశంలోని ప్రతి హిందువుని భాగస్వామిని చేసే ప్రయత్నం చేసింది. దానిలో భాగంగా హిందువులు అనేక మంది దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళు అక్కడ రామాలయ నిర్మాణానికి విరాళాలు ఇస్తూ వచ్చారు. అనేక మంది అక్కడికి స్వయంగా వెళ్ళి అక్కడ జరుగుతున్న పనుల్లో పార్టిసిపేట్ చేశారు. రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రముఖులు, హిందువులు అక్కడికి వెళ్ళి ఆ వేడుకని కల్లారా చూశారు. ఈ తరంలో మేము చూసిన అద్భుతమైన వేడుకగా దాన్ని భావిస్తూ వచ్చారు. రాముడి ఆలయ నిర్మాణం జరిగితే చూడాలని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న వాళ్ళ కళ మేము నెరవేర్చామంటూ ప్రభుత్వం చెప్తూ వచ్చింది. ఇటువంటి సందర్భంలో అంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆలయంలో ఇంతమంది హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశంలో ఇంతమంది హిందువులు దేశవ్యాప్తంగా చందాలు ఇచ్చిన డబ్బులు ఎవరైతే బాధ్యులుగా ఉన్న వాళ్ళో వాళ్ళే కాజేశారు లాంటి వార్తలు కోట్లాది మంది హిందువుల్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. ఇది కేవలం రాజకీయపరమైన అంశంగా చూడాల్సిన అవసరం లేదు, చూడలేం కూడా. అవినీతి చేసేవాళ్ళు, క్రిమినల్ యాక్టివిటీ చేసేవాళ్ళు అన్ని రాజకీయ పార్టీల్లో ఉంటున్నారు. అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళని పెంచి పోషిస్తున్న వాతావరణమే చూస్తున్నాం. అయితే బాధ్యతగా ఓ పార్టీ, అది మన పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, ఆ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం అక్కడ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేసినా మనం మాట్లాడకూడదు అన్నట్టు రాజకీయ పార్టీలు ఉండడం సరైనది కాదు. అఫ్కోర్స్ అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మనం ఒకటే కాబట్టి వాళ్ళే మనొద్దు అని రాజకీయ పార్టీలు అనుకోకూడదు. తప్పుగా క్రైమ్గా చూడాల్సిన అవసరం ఉంది. పైగా అది కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా హిందువులు అందరూ కోరుకున్న, హిందువులందరూ మొక్కే శ్రీరాముడికి సంబంధించిన ఆలయం. ఇంతమంది భక్తులకు సంబంధించిన డబ్బులను ఇంకెవరో ట్రస్టీగా ఉండాల్సిన వాళ్ళే కాజేస్తే, ఈ మొత్తం భక్తులు ఇచ్చిన కానుకలన్నింటినీ భద్రంగా ఉంచుతామని చెప్పిన వాళ్ళే ఆ కానుకలు లేకుండా చేస్తే, ఆ కానుకలు మాయం చేస్తే, ఆ కానుకలు ఎక్కడున్నాయో తెలియకుండా చేస్తే, 100 కోట్ల రూపాయల కానుకల్ని కాజేస్తే అది ఖచ్చితంగా సరైనది కాదు. మానిటర్ చేసి ఉండాల్సింది. మానిటరింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, ప్రభుత్వానికి సంబంధించిన మిస్టేక్స్ ఖచ్చితంగా ఉన్నాయి. గుడ్డిగా అక్కడ ట్రస్టీకి సంబంధించిన వాళ్ళు నమ్మడం పైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 3 సంవత్సరాల నుంచి ఈ వ్యవహారం జరుగుతుంటే సొంత పార్టీకి సంబంధించిన నాయకులే బయటకు వచ్చి నేరుగా ప్రధానమంత్రికి లేఖ రాసే వరకు ఈ వ్యవహారం బయటికి రాకుండా చూశారంటే ఏ స్థాయిలో, ఎంత ఆర్గనైజ్డ్గా అక్కడ అక్రమాలు చేసిన వాళ్ళు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను చేయదలుచుకున్న పాయింట్ ఏంటి అంటే, పార్టీలకు అతీతంగా దేవుడు ఆలయంలో తప్పు జరిగినప్పుడు అందరూ స్పందించాలి కదా. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పార్టీలు ఎవరు ఈ అంశంపైన స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఆలయంలో ఏదైనా జరిగితే ఏదో ఒక పార్టీ కంటగట్టో, ఎవరో వ్యక్తులు కంటగట్టో ఇమీడియట్గా సాయంత్రానికి ప్రత్యక్షమైపోయి ధర్నాలు, ఆందోళనలు, రాస్తారోకోలు చేసే చాలామంది నాయకుల్ని గడిచిన కొద్ది రోజులుగా, కొద్ది నెలలుగా మనం చూస్తూ ఉన్నాం. అపచారం జరిగినా జరగకపోయినా జరిగింది అని క్యాంపెయిన్ చేస్తున్న వాళ్ళని చాలామందిని చూసాం. అపచారం అవునో కాదో తెలియకుండానే అపచారంగా క్యాంపెయిన్ చేసిన వాళ్ళని చూసాం. అక్కడ ఏం జరిగిందో తెలియకుండానే మొత్తం జరిగిపోయింది అని క్యాంపెయిన్ చేసిన వాళ్ళని చూసాం. కానీ అక్కడ ఉత్తరప్రదేశ్లో మహారాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసిన సిట్టే చెప్తోంది. ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ నాయకులే చెప్తున్నారు అక్రమాలు జరిగాయని. ఉత్తరప్రదేశ్లో ఆ ఆలయానికి సంబంధించిన ట్రస్టీలే రాజీనామా చేశారు, మేము విచారణకు సహకరిస్తామని. ఉత్తరప్రదేశ్ సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకులు ఆ రాష్ట్ర ప్రభుత్వం పైన మాకు నమ్మకం లేదు, కేంద్ర ప్రభుత్వం ఈడీ, సిబిఐతో విచారణ జరిపించాలని కోరారు. ఇంత జరిగిన అంశం పైన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలు కూడా స్పందించి ఉండాల్సింది కదా. హిందూ భక్తులుగా, సనాతన ధర్మానికి రక్షకులుగా, హిందూ ధర్మమే తమ జీవితాశయంగా పనిచేస్తున్న పార్టీలు ఎందుకో రామాలయంలో నిధుల గోల్మాల్ అంశానికి సంబంధించి మౌనం పాటిస్తున్నాయి. ఆ మౌనం వెనుక రీజన్ ఏంటి అనేది తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత చర్చ.